గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడిస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నిన్ను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్. ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా ఓని ఎందుకు తీసేయి తొందరగా. వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాల ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓని కట్టు. నేనా నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉట్టండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేను. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు బాబు, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః ఏమండి, నేను మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణ శాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణ శాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణ శాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణ శాస్త్రిని ఫిక్స్ అయింది, ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి నేను ప్రభాస్ ని ఫిక్స్ అయిపోతాను. డాడీతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చో ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని ఒకటే గోల. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి, వెళ్ళు. స్వాతి స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా Go. స్వాతి. Stupid. రాధా, ఏమైంది? Oh shit. స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్, నీకే ఇన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను. సార్ నేను నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకోవమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా.
ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. షాంపేన్ ఫర్ అవర్ హ్యాపీ మ్యారేజ్. వెయిట్ 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 ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. లవ్ యూ టూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళాం అంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ అని చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా ఇష్టం. అబ్బా. Shut up. హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కేస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు, త్వరగా రా. మసూదా కరెక్టేనా? నువ్వు అక్కడ రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఫోన్ చేయి. నేను ఇమీడియట్గా బయలుదేరుస్తాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను వస్తున్నా. టెర్రరిస్టులతో కూడా చాలా డేంజర్. డేంజర్ అయితే నీకు డేంజర్ కదా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఫోటో తీయాలరా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతారా? హలో. పిల్లలారా, బామ్మని తిరిగి వచ్చేసాను, చూసారా? ఏమైంది బామ్మ గారు? నా బాడీలోనే ప్రాబ్లమ్స్, అందుకే వెళ్ళినంత స్పీడ్ గా తిరిగి వచ్చేసాను. అయ్యో తల్లపే, అయిపోతుందమ్మో, భరించలేను. అమ్మోయ్, మళ్ళీ అదే తలనొప్పి. May I help you? You have any doctor available here? Yeah, sure. I need an airport doctor to report to gate 22A immediately. ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ గారు మా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమన్నారు. వెంటనే మధు మీ నాన్నగారికి ఫోన్ చేసేసింది. మన ఇంట్లోనే ఉండొచ్చని నేనే టాక్సీలో వచ్చేమన్నాను. ఎయిర్పోర్ట్ లో మైక్ వచ్చి పడిపోయానన్నారు. ఇక్కడేమో లోడ 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 ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారే, ఎలాగబ్బా? పిల్లల్ని చూసిన సంతోషంలో మాట్లాడేశాను. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసావా, చిన్నగా తల వెనక నొప్పి మొదలైంది. మధు, ముందు బామ్మని తీసుకెళ్ళి పడుకోబెట్టు. మిగిలిన విషయాలు మార్నింగ్ మాట్లాడుకో. వెళ్ళు వెళ్ళు. Good night. ఇలా చేతులు పిసుకుంటూ కూర్చోడానిక నేను మైకం వచ్చి పడిపోయింది. మామా, మైకం వచ్చింది, మైకంలో పడిపోయాను. మధు తిరిగి వచ్చిన సంతోషంలో నేను ఉబ్బి తప్పి అయిపోయినరా. ఉబ్బి తప్పి బౌదు గాని ముందు వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. ఇప్పుడా? ఈ టైంలోనా? అవును, బామ్మగారు కూడా ఉన్నారా? ఎలా చెప్పను? అంతే కదా, నేను చూసుకుంటాను. నా వయసుకి మైకం వచ్చి పడిపోగలను కానీ ఐ లవ్ యూ అని ఎలా చెప్పగలను? మామా, నేను రాముని. విసు మీతో ఏదో మాట్లాడాలట. కొంచెం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారా?
నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను వంశీ, నా పెళ్ళని తెలిసా కూడా పెళ్ళి ఆపాలనిపించలేదా? ముహూర్తం టైం కూడా అయిపోయింది. ఈ పాటికి ఏ గుడిలోనూ నీ పెళ్లి అయిపోయి ఉంటుంది. నీకు దూరం కావడం నిజంగా మై బ్యాడ్ లక్. గీత, నువ్వు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి. కొచ్చిన్ వెళ్ళు. గౌహతి ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 9 గంటలకు బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్, గౌహతి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ కొచ్చిన్ will leave at 9 ఇవ్వండి మీ ఆటో డబ్బులు. platform number 7. యాత్రియో కృపయా ధ్యాన్ దే. చాలా లేట్ అయిందండి. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. నేను కావాలంటే టికెట్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, మొహమాట పడకండి. మెడ్రాస్కు టికెట్ తీసుకోండి. ఏమండి, టికెట్ తీసుకున్నాను, త్వరగా రండి. ఎందుకు సార్ తొందరపడతారు? చూస్తూనే ఉన్నానుగా. ఖాళీ లేవండి, చెప్తే వినిపించుకోరేంటి? ఏంటండి? మెడ్రాస్ వరకు బర్త్ గానీ సీట్ గానీ దొరుకుతుందా సార్? చూడండి, వెయిటింగ్ లిస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా మీరు ఓపెన్ టికెట్ ఒకటి తీసుకొచ్చారు. లేడీ ఒంటరిగా వెళ్తున్నారు సార్. అందుకు నన్నేం చేయమంటావా? పోయా. రండి, ఎవరన్నా పోర్టర్ ద్వారా దొరుకుతుందేమో చూద్దాం. ఏమండి, మెడ్రాస్ వెళ్ళాలి, సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఈవిడ ఒంటరిగా వెళ్తున్నారు. ఏడ్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు, వెళ్ళు. రండి. ఆడ కూతురు ఒంటరిగా వెళ్తుందని ఇచ్చినాను. చూసేయండి బాబు. ముందు సీట్ చూపించండి. ఈ సీట్లో కూకుండమ్మా. వస్తాను బాబు. త్వరగా చూడండి, బండి కదేట్టుంది. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మళ్ళీ అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు. చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు... వద్దండి, నేను ఆయన ఫ్రెండ్తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ, మీరు బయలుదేరండి. బయలుదేరండి. చూసి నడవయ్యా, కాఫీ అంత మీద పోసావు. కాలిందండి. అవి ఏం లేదండి. చూడమ్మా మేరీ, నేను ఫాదర్తో మాట్లాడాను. ఊరికి వెళ్ళి వెంటనే వస్తుండే అంకుల్ ఆంటీని అడిగినట్టు చెప్పు. నేను వచ్చే క్రిస్మస్ కి మనూరు వస్తాను. ఆ తర్వాత అమెరికా నుంచి ఉత్తరం రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అన్నయ్యని అడిగినట్టు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళరా. చాలా చెప్పాల్సిన ట్రైన్ బయలుదేరింది. నేను వివరంగా లెటర్ రాస్తానే. వస్తాను, జాగ్రత్త.
జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి